బట్ ఎందుకు అన్నా ఇండస్ట్రీ మిమ్మల్ని కొంచెం వాడుకోవడం లేట్ అయిందేమో అని మా సైడ్ నుంచి ఆడియన్స్గా ఫీలింగ్. బట్ మీ సైడ్ నుంచి ఒక యాక్టర్గా వాట్ యువర్ ఫీలింగ్? అండ్ ఇండస్ట్రీ అని చెప్పను కానీ బట్ నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. బేసికల్గా నేను అసలు ఫస్ట్ ఏ సినిమా ఆఫీస్కి వెళ్ళి కలవటం కానీ, డైరెక్టర్స్ని కలవటం కానీ, వాళ్ళని కలిస్తేనే కదా ఓ ఇలాంటి ఫిగర్ ఉంది అని తెలుస్తుంది. అంటే వాళ్ళు సీరియల్స్ చూస్తారో తెలియదు, అంటే ప్రతి ఫ్యామిలీస్ చూస్తారు, బట్ డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా టీవీ చూడాలని రూల్ లేదు కదా. సో నేను పర్సనల్గా ఎవరిని కలవలేదు అనమాట. సో మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు ప్రాబ్లం. అంతే అన్న, సీరియల్స్ టైంలోనే మీరు కలలేదు అసలు. బిందు మ్యామ్నే మంజు మ్యామ్నే పక్కన పెట్టి చివరికి మొత్తం అంతా ఈక్వల్ చేసి అంతవరకు ఎగ్జాక్ట్లీ, అంటే అది సరిపోయింది. ఎక్కడ వెనక తిరిగి చూసుకోవడానికి ఛాన్స్ లేదు. అంటే కంటిన్యూస్ గా ఏదో వర్క్ చేస్తూనే ఉన్నాం సీరియల్స్. మొగల్ రేకులు, చక్రవాకం తర్వాత మొగల్ రేకులు, మొగల్ తర్వాత అపరంజి తర్వాత సూర్యపుత్రుడు, ఇలా చెప్పుకుంటూ పోతే 28 సీరియల్స్ హీరోగా చేశాను. 28 సీరియల్స్ హీరోగా నా కెరీర్ అంతా అలా వెళ్ళిపోయింది జనాల్లోకి. లాస్ట్ 3 years అయిపోతుంది. గృహలక్ష్మి అని చెప్పి ఒక సీరియల్లో చేశాను అంతే. ఇంకా తర్వాత అనిపించింది ఎందుకో బ్రేక్ తీసుకున్నాము, సీరియల్స్ వద్దు, ఇంకొంచెం స్టాప్ చేద్దామని చెప్పి. బికాజ్ మొనాటనీ వచ్చేసింది ఎవరికైనా సరే యాక్టింగ్ మీద. అంటే సీరియల్స్ లో కూడా అంత గొప్పగా చూపించే డైరెక్టర్స్ చూపించగలరు కానీ బట్ క్యారెక్టరైజేషన్స్ అంత గొప్పగా రావట్లా. ఒక 3-4 ఎపిసోడ్స్ ఉంటుందేమో, తర్వాత నుంచి మళ్ళీ నార్మల్ అయిపోతుంది క్యారెక్టర్. సో అందువల్ల సీరియల్స్ కొంచెం బ్రేక్ ఇద్దామని కొంచెం 3 years నుంచి ఏం చేయట్లేదు. ఏదైనా డాన్స్ షోస్ యూఎస్కి వెళ్తున్నాను, షోస్ చేసుకుని వస్తున్నాను. అండ్ నా యూట్యూబ్ ఛానల్ ఉంది, దానిలో నా వైఫ్ సపోర్ట్ చేస్తూ ఉంటాను. అండ్ బిజినెస్ ఉంది కాబట్టి అందరికి తెలిసిందే, ఎన్ఎం ఫుడ్స్ బిజినెస్ ఉంది, ఫుడ్ బిజినెస్, అది చూసుకుంటూ ఉంటాను అంతే. ఇది సడన్ గా వచ్చిన ఆఫర్, సడన్ గా అందరికి కూడా ఒక మెస్మరైజింగ్ లాగా, మ్యాజిక్ లాగా అనిపిస్తుంది అంతే.